చితిమంటల ఆహుతి. రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలంబేరు రాధిక. పఠనం గౌరీమణి. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురితో షేర్ చేయండి. చితిమంటల ఆహుతి. కూలిన గోడలు కూలినట్లే ఉండవు. కాలిన ఇల్లు కాలుతూనే ఉండదు. గోడలు లేపటానికి కూలీలు కావాలి. ఇల్లు ఆర్పడానికి నీళ్లు కావాలి. ఇల్లు కాలిన వారి కన్నీళ్లు ఆ మంటలు ఆరడానికి చాలవు. సూరన్న ఇల్లు కాలిపోతోంది, సూరన్న ఇల్లు కాలిపోతోంది అని ఆ వాడలో అందరూ గగ్గోలు పెడుతూ అటువైపు పరుగు పెట్టారు. అప్పటికే ఇల్లంతా అంటుకుపోయింది. సూరన్న, సూరన్న భార్య చంటిబిడ్డతో బయటకు పరుగెత్తుకొచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. కాని వారి ప్రాణాలు ఆ మంటలతో పాటు మండిపోతున్నట్లుగా ఉన్నాయి. ఏమీ తోచని స్థితిలో కుప్పలా కాలిపోయింది సీత. సూరన్న మాత్రం కాస్త ధైర్యం తెచ్చుకుని కనీసం పైభాగం అంతా పోయినా లోపలి సామానైనా మిగులుతుందని లేని ఓపిక తెచ్చుకొని నీళ్లు చల్లడంలో నిమగ్నమయ్యాడు. అక్కడికి వస్తున్నవారు ఖాళీ చేతులతో రావడం లేదు. తలా కాసిని నీళ్లు బకెట్లతో బిందెలతో పట్టుకుని మరీ వస్తున్నారు ఇల్లు ఆర్పడానికి. కాని వారు తెచ్చిన నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. అసలే వేసవికాలం, అగ్నికి పాకలకు అనుకూలమైన కాలం. పైగా నీరు ఎక్కువ దొరకని ప్రాంతం అది. ఇంకేముంది, అగ్నిదేవుడు ఆజ్యం పోయకపోయినా నీరు తన మీద తగినంత పడకపోయేసరికి చెలరేగిపోతున్నాడు. అదే వర్షాకాలం అయితే తడితో చిత్తడితో తన ప్రతాపం చూపటానికి వీలు కాదనుకుంటాడేమో. వేసవికాలం పూరిళ్లను ఎంచుకుంటాడు. అక్కడంతా హాహాకారాలతో, గోలతో, కంగారుతో, ఏడుపులతో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆ ఇంటిని ఆర్పడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే సూరన్న పక్కింట్లో ఉంటున్న వెంకన్న మాత్రం ఆ ఛాయలకు రాలేదు. సరికదా, తన దగ్గరున్న 2 బకెట్ల నీళ్లతో తన ఇల్లు అంటుకోకుండా మంటలు ఎగుస్తున్న వైపు తడుపుకుంటున్నాడు. ఆ సన్నివేశం చూసి అక్కడి జనం అవాక్కయ్యారు. ముక్కున వేలేసుకున్నారు. సీత, వెంకన్న చేస్తున్న పనికి మరింతగా స్పందించి అతన్ని చేదరించుకుంది. మెల్లగా అగ్నిదేవుడు మంటల రూపంలో శాంతించాడు. నిప్పు రూపంలో సగభాగం అలాగే తిష్ట వేసుకుని కూర్చున్నాడు. అక్కడి జనం మంటల కంటే ఉద్ధృతంగా వెంకన్న కుటుంబం మీద విరుచుకుపడ్డారు. అరచి అరచి తిట్టారు. స్వార్థపరుడా! ఓ పక్క ఇల్లు కాలుతూ ఉంటే నీ పొరుగువాడికి సహాయపడ్డం మానేసి నీ ఇల్లు అంటుకోకూడదని నీ ఇల్లు తడుపుకుంటున్నావా? రేపొద్దున్న నీకు కష్టం వస్తే సూరన్న మాత్రం నీలా ప్రవర్తించడు. అతని బుద్ధి వేరు, నీ బుద్ధి వేరని ఇప్పుడే తెలిసింది. పైకి ఎంత మెత్తగా కనబడతావు. నీలో ఇంత కుళ్ళుందని మేమనుకోలేదు. నీలాంటివాడే ఇల్లు కాలుతుంటే బొగ్గులు ఏరుకున్నాడంట. నీ బతుకు బండలవ్వా అంటూ చెడామడా ఒకరు, దడాబెడా ఒకరు తిట్టారు. ఆ మధ్య మీ ఆవిడ ఆసుపత్రి పాలైతే సీత ఎంత సహాయం చేయలేదు. చంటిబిడ్డ తల్లైనా రోజూ వంట చేసి, అది పచ్యం వంట, క్యారేజీలో పెట్టి ఇవ్వలేదు. ఇవన్నీ అప్పుడే మర్చిపోయావా? అందుకే అంటారు, తిని తినలేదన్న అమ్మకు తిప్పురోగం అని. నీ రోజులు అప్పుడే అయిపోయాయనుకుంటున్నావా? నీ సంగతి మేం చూడకపోతామా అని మరొకరు తిడుతున్నారు. సూరన్నకు అదో భూకంపంలా అనిపించింది. ఇకపై నిలువనీడ ఉండదేమోనన్న భయం పట్టుకుంది. తను నిలబడిన నేల ముళ్ళకంపల నేల్లాగే ఉంది. సీత చంటిపిల్లతో ఓ మూల కూర్చుని ఏడుస్తూనే పిల్లకు పాలిస్తోంది. ఆమె కంటి నుండి కారుతున్న కన్నీళ్లను పాలతో కలిపి తాగేస్తుంది ఆ చంటిది. అంటే ఇప్పటినుండే కష్టాలు మింగాలి, దిగమింగాలి కాబోలు అనుకుందేమో మరి. సీత కాలిన ఇంటివైపు చూస్తూ నీరసపడిపోతుంది. సీతవి అసలే కొలిక్కిరాని సమస్యలు. ఆపై ఆ కాలిన ఇల్లుతో ఆకలికి ఆహుతి కావాలి. ఇకపై ఆ కుటుంబం పేదరికం గాలి పీల్చాలి. ఆకలి ఆహారం తినాలి. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన సీతను అందరూ ఓదారుస్తున్నారు. వెంకన్న భార్య దయా మాత్రం ఆ వైపు చూడ్డానికి కూడా సాహసించలేదు. భర్త చేసిన పని
ఆమె భరించలేకపోతుంది. సూరన్న ఇంటికి అటూ ఇటూ ఇళ్ళు లేవు. అన్నీ చాలా దూరంగా ఉన్నాయి. ఉన్నదల్లా వెంకన్న ఇల్లే. అందుకే మిగిలిన ఇళ్ళు అంటుకోక నష్టం అంతటితో ఆగిపోయింది. సూరన్నకు మాత్రం అంతం లేని కష్టం అప్పుడే మొదలైంది. జనం మెల్లగా పలచబడుతూ ఇదెక్కడి చోద్యం అమ్మా! కలికాలం కాకపోతే కాలుతున్న ఇల్లు మానేసి తన ఇల్లు తడుపుకున్నాడు. వీడికి పుట్టగతులుంటాయా? ఎదుటివారి సాయం పొందకుండా ఈ గూడెంలో ఎలా బతికి బట్టకడతాడో నేను చూస్తాను. వీడి శవాన్ని పురుగులు తింటాయి అంటూ తిడుతున్నారు. ఒకావిడ అన్నం వండి తెస్తాను. చంటిదానికోసమైనా కాస్త ఎంగిలి పడాలిగా అంటూ వెళ్ళింది. అప్పుడు వెంకన్న భార్యతో సహా సీత దగ్గరకు వెళ్ళి, చెల్లెమ్మా, నన్ను తప్పుగా అనుకోకు. నీ ఇల్లుతో పాటు మా ఇల్లు కూడా కాలిపోతే మీకు మాకు కూడా నీడుండదు. అందుకే కనీసం మా ఇల్లు కాలకుండా చూసింది నీకోసమేనమ్మా. చంటిబిడ్డ తల్లివి. మా ఇల్లు కూడా కాలిపోతే ఎక్కడుంటావ్? పదమ్మా లోపలికి. మీ వదిన గంజిలో మజ్జిగ వేసింది. తాగి కడుపు చల్లబరుచుకో. మీ ఆయన నేను కలిసి మళ్ళీ పాక వేసేస్తాంలే, ఏడవకు అంటున్న వెంకన్నను కన్నీరు కార్చడం మర్చిపోయి ఆశ్చర్యంగా చూసింది సీత. ఈ కథ ప్రచురణ సర్కార్ ఎక్స్‌ప్రెస్ 6/4/2005. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురితో షేర్ చేయండి.